హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో నేను మాట్లాడబోయేది పాకిస్తాన్లో ఉగ్రవాదానికి సంబంధించినటువంటిది. పాకిస్తాన్ ఉగ్రవాద దేశం అని తెలిసినప్పటికీ కూడా దాన్ని ప్రపంచం ఎందుకు నిలదీయట్లేదు, అమెరికా, చైనా లాంటి దేశాలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయి అన్నది ఆ కోణంలో నేను ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని, ఆ వీడియోని నేను అందించబోతున్నాను. ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, తర్వాత ఇతర సోషల్ మీడియా గ్రూపులలో కూడా దీన్ని షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. అందరికీ తెలిసిన విషయమేనండి. ఒక విషయం క్లియర్ అనమాట. పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఉన్నారు. వాళ్ళకి అది ఒక హెవెన్, ఏమంటారు, టెర్రరిస్ట్ హెవెన్గా మారింది. ప్లస్ వాళ్ళకి శిక్షణ ఇస్తుంది, వాళ్ళని మన దేశానికి పంపుతుంది. మన దేశంలో వేల సంఘటనలకి కారణం అక్కడ పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి ఉగ్రవాదులే కారణం అన్న సంగతి, మారణ హోమానికి కారణం అన్న సంగతి తెలుసు, ప్రపంచానికి మొత్తానికి తెలుసు. మనం ఒక్కడమే కాదు, ప్రపంచంలో అన్ని దేశాలకు కూడా తెలుసు. కానీ ఎందుకో ఈ దేశాలన్నీ కూడా కళ్ళు మూసుకున్నట్టుగా ప్రవర్తించి నిద్ర నటిస్తున్నాయి. అంటే పిల్లి పాలు తాగుతున్నట్టుగా అంటారు చూసారా, కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతుందని. ఆ టైప్లో నన్ను ఎవరూ చూడలేదన్న పద్ధతిలో పిల్లికి మనం ఉదాహరణ చెప్తాం. అట్లనే ఇవి నిద్ర నటిస్తున్నాయి. ఈ దేశాలన్నీ కూడా నటిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా లాంటి చైనా దేశాలే ఇలా నిద్రలు నటిస్తున్నాయి. ఎందుకు అంటే పాకిస్తాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని చెప్పేసి భారత్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుంది. మా దగ్గర ఇన్ని ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్నాను, ఇంతమందిని పొట్టన పెట్టుకున్నారని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా మనం డిమాండ్ చేస్తున్నప్పుడు కూడా అంతర్జాతీయ సమాజం అనేది సీరియస్గా దాన్ని తీసుకోవట్లేదు. ఎందుకు సీరియస్గా తీసుకోవట్లని చెప్పేసి ఈ మధ్య జయశంకర్ గారు కూడా గట్టిగా ప్రశ్నించారు కూడా. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన మనం చూసుకుంటే, పాకిస్తాన్ నిజంగా ఆర్థికంగా బలహీనంగా ఉంది, ఎప్పుడు కొలాప్స్ అవుతుందో తెలియని పరిస్థితిలో ఉంది. అంతర్జాతీయంగా కూడా ఏకాకిగా మారింది, ఎవడు దానికి అప్పించే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితులలో పాక్ మాత్రము ఇంకా దౌత్య విజయాలు అనేది దౌత్య విజయాలు సాధిస్తోందని చెప్పి చెప్పుకోవాలి. ఉదాహరణకి జూన్ 4న ఐక్యరాజ్య సమితిలో ఆ దేశానికి భద్రతా మండలి పాకిస్తాన్ కౌంటర్ టెర్రరిజం కమిటీ యొక్క వైస్ చైర్మన్ పదవి అనేది ఇచ్చింది. అంటే దొంగ చేతికి తాళాలు ఇవ్వడం అంటే ఇదే అనమాట. అంటే ఎప్పుడు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశానికి ఉగ్రవాదానికి సంబంధించినటువంటి కీసు దాన్ని ఇచ్చేయడానికి ఉగ్రవాద వ్యతిరేక కమిటీలో కీలక పదవి అనేది ఇచ్చింది. ఇది చాలా విడ్డూరం, కానీ పాకిస్తాన్ సాధించినటువంటి ఒక దౌత్య విజయంగా దీన్ని మనం చూడొచ్చు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, భారత్ పాక్ మధ్య ఘర్షణలు జరుగుతున్న టైంలోనే కొద్ది రోజుల్లోనే మే 9వ తారీఖు నాడు అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF పాకిస్తాన్కి 200 కోట్ల డాలర్ల రుణం ఇవ్వడానికి ఓకే చెప్పింది, కొంత మంజూరు కూడా చేసింది. ఆ తర్వాత ఆసియన్ అభివృద్ధి బ్యాంక్ కూడా చేసింది. భారత్ తప్ప G7 దేశాలు కానీ, ప్రపంచ బ్యాంక్ కానీ, ఆసియా అభివృద్ధి బ్యాంక్ కానీ అందరూ కూడా పాకిస్తాన్కి డబ్బు ఇవ్వడానికి బాగా ఉత్సాహంగా ఉన్నారు. ఇది చూస్తే పాకిస్తాన్ని ప్రపంచం నిజంగా ఒంటరి చేసిందా అనే డౌట్ అయితే వస్తుంది. పైకి భారత్ని మభ్యపెట్టే మాటలైనా మనతో పాటు స్నేహం నటిస్తూ పాకిస్తాన్కి సహాయం చేయడం అంటే అది నిజంగా ఒక రకంగా మన మభ్యపెడుతున్న మాటలే అనుకోవాలి. ఇక అమెరికా గురించి మాట్లాడుకుందాం. అమెరికా గురించి ఎంత దారుణమైన ఇదంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పాకిస్తాన్ల మధ్య ఘర్షణ జరుగుతున్నప్పుడు అది నేనే ఆపాను, కాల్పుల విరమణకి నేనే కారణము, అమెరికాకి నేనే చేశాను, భారత్కి వాళ్ళకి మధ్య అణ్వాయుధం ఇది జరగకుండా అని చెప్పేసి అడగనోడికి అందరికీ చెప్పుకుంటూ పోతున్నాడు ఆయన. అదేదో సినిమాలో AVS ఏదో తప్పు చేసి నేను పొరపాటును చూశానని చెప్పి ఊరు మొత్తం చెప్పుకుంటాడు కదా, అట్లా ఉంది పరిస్థితి, ట్రంప్ పరిస్థితి. నేనే చేశా అని చెప్పేసి భారత్ పాక్ రెండు కూడా మిత్ర దేశాలు, రెండు అణ్వాయుధ దేశాలు, వాళ్ళ వాణిజ్యం చేసుకోవాలి, మాతో కూడా బిజినెస్ చేయాలి, వాళ్ళని ఒప్పించానని చెప్పేసి ఆయన అడగనోడికి చెప్పుకుంటూ పోతున్నాడు. అమెరికా ఉద్దేశం ఏంటంటే, ఈ మాటలు బట్టి ట్రంప్ ఉద్దేశం అందరికీ తెలిసిందే, మనకైతే ఎప్పటి నుంచో తెలిసిన ఈ విషయం. ఎందుకంటే అమెరికా ఎప్పుడైనా సరే బిజినెస్ చేయాలనే చూస్తుంది. పాకిస్తాను, ఇండియా కొట్టుకుంటే దానికి కొన్ని ఆయుధాలు అమ్ముకోవచ్చు, దీనికి కొన్ని ఆయుధాలు అమ్ముకోవచ్చు. అది కొనుక్కోలేని పరిస్థితిలో ఉంది కాబట్టి దానికి అప్పిచ్చాను ఏదో రకం అంటగట్టచ్చు. మనం కొనుక్కునే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి కొంచెం వేల కోట్ల రూపాయలు మనకి ఎక్కువగా అమ్ముకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అంతకు మించి పాకిస్తాన్కి పెద్ద ఇదేం ఉపయోగం ఏం లేదు. భారత్ అన్నా కానీ, పాకిస్తాన్ అన్నా కానీ, ఇంకో దేశమైనా కానీ ప్రేమ అనేది లేదు. చాలామంది అమెరికాని పెద్దన్న పాత్ర పోషించింది అని చెప్పి రాస్తుంటారు. ఆ పెద్దన్న అనే మాట వాడకండి దయచేసి. వాళ్ళు బిజినెస్ కోసం చేసేవాళ్ళు, కానీ జనరల్గా ఒక కుటుంబంలో ఒక పెద్దన్న ఉన్నాడంటే అతను చెప్పింది మిగతా వాళ్ళందరూ ఫాలో అవుతారు. అన్నయ్య చెప్పాడు మనం విందామని చెప్పేసి మిగతా వాళ్ళందరూ ఫాలో అవుతారు. అతను కూడా మంచి ఉద్దేశంతోనే చెప్తాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాని పెద్దన్న అని రాయడం అనేది బుద్ధి తక్కువ పని. జర్నలిస్ట్గా దయచేసి మా జర్నలిస్టులు అందరికీ చెప్తాను నేను, అది మీరు ఎప్పుడు కూడా స్క్రిప్ట్లలో అట్లా రాయకండి దయచేసి. పెద్దన్న పాత్ర పోషించింది లేదా పెద్దన్న అమెరికా అని చెప్పేసి
దానికి ఒక ప్రపంచ పోలీస్ పాత్ర, ఇట్లాంటి పదాలు దానికి వాడకండి. ఎందుకంటే అది బిజినెస్ చేసుకోవడానికి తప్పించి వేరే ఏమీ లేదు, అది మనకేమో ఉద్ధరించింది ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, మన వాళ్ళంతా దారుణంగా కొట్టి మెడలు వెనక్కి విరిచి కట్టేసి మరీ దారుణంగా చేస్తున్నారు. మా దగ్గరకు వచ్చి అక్రమంగా వచ్చామని వాడు చెప్పే మాట కూడా విని ఇట్లా కనీసం వినకుండా దౌర్జన్యంగా చేస్తున్నారు. అంటే ఇండియా అంటే ఒక గౌరవం, కానీ ఇండియా కాదు ఏ దేశమైనా గౌరవం లేదనుకోండి, కనీసం ఒక మాట వాడు చెప్పే మాట వినాలిగా. వాడు ఎంత అనుకుంటే అంతే. ఇక అట్లాంటిది వాళ్ళని పెద్దన్న అని చెప్పేసి వాళ్ళని లేనిపోని గౌరవాలు అనేది అమెరికాకి అంటకట్టడం అనేది మంచిది కాదని నా ఉద్దేశం. ఇక చైనా గురించి చెప్పుకోవాలి. ఇంకా చైనా పాకిస్తాను చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఎప్పటి నుంచో మనకు ఐక్యరాజ్య సమితిలో కానీ ప్రతి చోట కూడా అడ్డు తగులుతుంది. ఉగ్రవాదులు ఉన్నారు అక్కడ, ఉగ్రవాదులు సయీద్ కానీ పెద్ద పెద్ద ప్రపంచ పేరు మోసిన ఉగ్రవాదులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా హెవెన్గా వాళ్ళని అక్కడ ఉంచేటట్టు చేస్తుంది. కానీ వాళ్ళని ఎప్పుడు కూడా ఉగ్రవాదులుగా ముద్ర వేసి, అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేసే పరిస్థితిని మాత్రం చైనా అడ్డుకుంటూ వస్తుంది. ఈ మధ్య మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్ బట్టలేదని చెప్పి ఆ రెండింటిని రాజీ కుదిరించింది. ఎందుకంటే దీని ఎకనామిక్ క్యారిడర్ పోవాలి కదా, చైనా యొక్క ఎకనామిక్ క్యారిడర్ దాని గురించి పోవాలి కాబట్టి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా పోవాలి కాబట్టి దానికి ఆ రెండింటిని సయోధ్య చేసే 3 కూడా ఇచ్చేసే ప్రయత్నంలో ఉంది. అంటే పాకిస్తాన్ని మనం ఒంటరి చేశామని మనం చెప్పుకుంటున్నామే కానీ చైనా లాంటి దేశాలు మాత్రం దానికి ఎప్పటికీ సపోర్టు ఇస్తూనే ఉన్నాయి. అది క్లియర్గా మనకు అర్థమవుతూనే ఉంది. ఇప్పుడు మన ముందున్నటువంటి ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, భారత్కి ఎందుకు అంతర్జాతీయంగా మద్దతు రావడం లేదు? నాకు తెలిసి అయితే నేను కొంచెం అనుకుంటున్నా మద్దతు ఇంకా కూడగొడితే బాగుండేది అనిపిస్తున్నా. ఎందుకంటే గతంలో కార్గిల్ యుద్ధ సమయంలో కానీ, తర్వాత ముంబై ఉగ్రవాద దాడి సమయంలో కానీ పాకిస్తాన్ మీద అప్పుడున్నటువంటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఖచ్చితంగా భారత్కు సపోర్ట్ ఇచ్చారు, పాకిస్తాన్ని తిట్టారు, మందలించారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి మారిపోయింది. మన పహల్గాం దాడిని అంతగా ఇంకా మనం ఎంత చేసినా కానీ మన ప్రయత్నం వాళ్ళకి ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏదో బుద్ధి చెప్పడం అనేది చేసాం. కానీ మన వాళ్ళని పంపించి ఇది ఎంపీలని వీళ్ళని పంపించి చేసుకోగలిగాం. కానీ దాన్ని ఇంకా ప్రెజర్ పెడితే బాగుండేదేమో అని, అంటే ప్రపంచం అంతా ఎందుకు ఇట్లా చేస్తుందని చెప్పాను. వాళ్ళైతే ప్రపంచ దేశంలో ఉండే పెద్ద దేశాలను కూడా బిజినెస్ కోసం చూస్తున్నాయి తప్ప వేరే అయితే ఉగ్రవాద దేశంగా ప్రకటించే అవకాశం అయితే లేదు. మనకు మాత్రం ఇజ్రాయిల్ ఒకటి, ఆఫ్ఘనిస్తాన్ ఒకటి, రెండే సపోర్ట్ ఇచ్చినాయి ఉగ్రవాద దేశంగా పాకిస్తాన్ ప్రకటించినాయి. ఇక ఇంకో విషయం, భారత్లో ఇంటర్నల్ పాలిటిక్స్ కూడా ఈ సమస్యకి ఒక రకమైనటువంటి కారణమేమో నాకు అనిపిస్తుంది. కాంగ్రెస్ కానీ దాని మిత్రపక్షాలు కానీ కేంద్రం మీద టార్గెట్ చేయడమే తప్ప కేంద్రానికి ఒక సలహా పడిద్దాము, లేకపోతే పాకిస్తాన్ ఎలా చేద్దామో అలా చేద్దామని లేదు. ఆఖరికి వాళ్ళ ఎంపీలని, శశి థరూర్ లాంటి ఎంపీలు బయటికి వెళ్ళి మన భారతదేశం తరఫున వాళ్ళు వాణి వినిపిస్తుంటే వాళ్ళందరినీ ఒక శత్రువులాగా చూశారు. వాళ్ళందరినీ కూడా మనకి అగైనెస్ట్గా మాట్లాడారు. వాళ్ళందరూ వేస్ట్ అది అన్నట్లుగా మాట్లాడారు. అంటే వాళ్ళు ఒక రకంగా పాకిస్తాన్ మీడియాలో కూడా మన రాహుల్ గాంధీ పాకిస్తాన్ మీడియాలో ఒక సెన్సేషన్ కూడా మారారనమాట. అయినా సరే వాళ్ళని ఈ ప్రయత్నం అనేది ఇట్లాంటివి కాకుండా మనం కేంద్ర ప్రభుత్వం అది ఏ రాష్ట్రం ఏదైనా ఉండనండి, బీజేపీ నుండి కాంగ్రెస్ నుండి ఏదైనా ఉండనండి, మన దేశం అంతా మనమంతా సపోర్ట్గా ఉండటం అనేది చాలా ముఖ్యమని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఇంకా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉన్నత వర్గాలు కొంచెం సాఫ్ట్ పవర్ను ఉపయోగించేసి పశ్చిమ దేశాలతో సంబంధాలు, సొరెస్ లాంటి వాళ్ళని పట్టుకొని వాళ్ళ సంబంధాలు మెరుగుపరుచుకుంటుందేమో అని చెప్పేసి అనిపిస్తుంది. మన మధ్యతరగతి రాజకీయాలు కానీ దౌత్యం కానీ అంతగా సరిపోవట్లేదా అన్న అనుమానం అయితే వస్తుంది. అందుకే మనము ఇప్పుడు పాకిస్తాన్ని ఒంటరిగా చేయాలంటే పాకిస్తాన్ ముందు సరిగ్గా అంచనా చేయాలి. అలాగే అంతర్జాతీయ సమాజంలో మన కేసుల్ని బలంగా వినిపించగలగాలి. మనకి భాగస్వాములు కావాలి, బోధకులు కాదు అని చెప్పేసి జయశంకర్ గారు చెప్పినట్టుగా మనం ఇప్పుడు గట్టిగా నిలబడాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది కేంద్ర ప్రభుత్వానికి. ఇంకా ఇంకొకటి ఏంటంటే, అమెరికా చైనా లాంటి దేశాలకి భారత్ పాక్ మధ్య గొడవలు కావాలి తప్ప వాడు శాంతి కానీ ఇది కానీ వాళ్ళకి అక్కర్లేదు. ఎందుకంటే ఈ భారత్ పాకిస్తాన్ మధ్య జరిగే గొడవలు, ఈ యుద్ధాలు కానీ వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాయి. ఎందుకంటే చైనా మాల అమ్మేసేసి పాకిస్తాన్ని బాగా ద్రోహం చేసింది చైనా. బట్ ఇప్పుడు ఆ డబ్బులు ఈ డబ్బులు వస్తుంటే వాటిలోంచి మీకు 50% డిస్కౌంట్కి ఇస్తామని చెప్పి మళ్ళీ ఆయుధాలు అమ్ముకునే ప్రయత్నం అయితే చైనా చేస్తుంది. అటు అమెరికా కూడా అదే ప్రయత్నంలో ఉంది. ఎప్పుడైనా సరే అమ్ముకోవడం, ఆయుధాలు అమ్ముకోవడం, ఆర్థికంగా బాగుపడటము, ఇవే ఆ పెద్ద దేశాల యొక్క లక్ష్యాలు. కానీ వాళ్ళు పూర్తిగా ఈ ఉగ్రవాద దేశంగా ప్రకటించే పరిస్థితి అయితే ఉండలేదు. ఈ విషయంలో మనం భారత్ అనేది ఈ గేమ్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అప్పుడే మనం పాకిస్తాన్ని ఒంటరి చేయగలమని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. మీ అభిప్రాయం ఏంటి? పాకిస్తాన్ విషయంలో ఉగ్రవాద దేశంగా ఎందుకు ప్రకటించట్లేదని మీరు అనుకుంటున్నారు? అటు
చైనా కానీ అమెరికా కానీ ఇంకా మిగతా దేశాలు కానీ ఎందుకు ప్రకటించలేదు అనుకుంటున్నారు? మీరు నా వాదంతో ఏకీభవిస్తారా, ఏమనుకుంటున్నారు అనేది మీ కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. అలాగే మన ఛానల్లో ఈ వీడియో నచ్చితే మీరు వెంటనే దీన్ని మిగతా వాళ్ళకు కూడా మీ సోషల్ మీడియా గ్రూప్లో కానీ మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకు కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. తెలుగు జర్నలిస్ట్ ఛానల్, తర్వాత తెలుగు జర్నలిస్ట్ డిజిటల్ ఛానల్, ఈ రెండింటిని కూడా మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి వీడియోలు నేను అందిస్తాను. థ్యాంక్ యూ.